హాయ్ అండి. శ్రీనివాసం నుంచి నేను పార్థని. వెల్లుల్లి గోళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. గోళ్ళను బలంగా, ఆరోగ్యంగా మార్చడంలో మరియు గోళ్ళ ఇన్ఫెక్షన్‌ను తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది. ఆవకాయకని నేను ఇవి చక్కగా చేత్తో ఒలుచుకుంటున్నాను. వెల్లుల్లిలో ఉండే సెలీనియము, సల్ఫరు, యాంటీ ఆక్సిడెంట్లు గోళ్ళ మూలాలను బలోపేతం చేస్తాయి. ఇవి గోళ్ళు సులభంగా విరగకుండా త్వరగా పెరిగేలా చేస్తాయి. వెల్లుల్లిలోని యాంటీ ఫంగల్ గుణాలు గోరు చుట్టూ లేదా గోళ్ళ ఫంగస్ సమస్యను నయం చేయడంలో సహాయపడతాయి. వెల్లుల్లి రసాన్ని గోళ్లకు రాసుకోవడం వల్ల గోళ్ళు ఆరోగ్యంగా మెరిసేలా తయారవుతాయి. ఒక వెల్లుల్లి రెబ్బను కట్ చేసి దానితో మీ గోళ్లను 5 లేక 10 నిమిషాల పాటు రుద్దండి. 2-3 వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి ఆ గుజ్జును గోరుపై రాసి 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయండి. వెల్లుల్లి నూనె. కొబ్బరి నూనెలో వెల్లుల్లి రెబ్బలను వేసి వేడి చేసి ఆ నూనెను గోళ్లకు మసాజు చేసుకోవచ్చు. వెల్లుల్లి గోళ్ల సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇది చికాకు లేదా మంటను కలిగించవచ్చు. కాబట్టి కొద్దిగా రాసి పరీక్షించుకున్న తర్వాతే వాడటం మంచిది. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొబ్బరి నూనెలో కలిపి వాడుకోవచ్చు గోర్లకి. ఇలా చేయడం వల్ల గోర్లు సహజ సిద్ధంగా తేమను కోల్పోకుండా ఉంటాయి. అలాగే లోపల నుంచి కూడా చక్కగా సంరక్షింపబడి క్యూటికల్స్ దెబ్బతినకుండా ఉంటుంది. అందుకేనండి నేను వీటికి పసుపు నూనె రాసి ఎండలో పెట్టి తొక్క వలవకుండా చేత్తోనే ఒలుచుకుంటున్నాను. ఎందుకంటే నా గోర్లు అంత పెద్ద బాగుండదు. ఒక బ్యాడ్ హ్యాబిట్ నాకు గోర్లు కొరకడం. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకి. మీ పార్థ.